ఈ సమ్మర్లో ఎండలు అయితే చాలా బీభత్సంగా ఉన్నాయండి. ఈ ఎండకి వడదెబ్బ వచ్చేటట్టు ఉందండి. ఈ ఎండలో పని చేయాలంటే చాలా కష్టంగా ఉందండి. మాకైతే దోల తీరిపోతుంది, మామూలుగా లేదు. ప్రస్తుతం మేము చేస్తున్న వర్క్ ఏంటంటే కొత్తగా తీసినటువంటి బోర్లలో వాటర్ చెకింగ్ అయితే అవుతుందండి. మోటార్లు దించడం, పీకడమే మా పని. గైస్ ఆల్మోస్ట్ ఇదిగో చూడండి, కొండ దగ్గరికి వచ్చాము. ఇదిగో చూసారు కదా, నేరేడు చెట్టు అయితే ఇక్కడ ఉంది. నేరేడు పళ్ళు తినడానికి అలాగే విశ్రాంతి తీసుకున్నట్టు ఉంటుందని నేరేడు చెట్టు కిందకైతే వచ్చామండి. నేచురల్గా పండిన పళ్ళు అండి, అద్భుతం. ఉప్పు కారం వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఆహా, ఓన్లీ సమ్మర్ సీజన్లో దొరికే పళ్ళు అండి ఇవి. బాబాయ్ ఇటు చూడ, టైం అయితే ఇప్పుడు 5 అవుతుంది కరెక్ట్గా. వర్షం కూడా చూడండి ఇప్పుడే స్టార్ట్ అయింది. అసలు మా పరిస్థితి అయితే ఈరోజు ఇది. ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది. ఇక్కడ ఒక బోరు చెక్ చేసాము, అలాగే అక్కడ ఒక బోరు. ఈ 2 కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 3వది వచ్చేసి అక్కడ చెక్ చేస్తాం అనమాట. మీకైతే ఇక్కడ నుండి కనిపించదు. ఇదిగో ఆ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు పక్కనే ఉందన్నమాట. ఇది గాయ్స్, ప్రస్తుతం అయితే నేను ఈ బాక్సుల కోసమని అంత దూరం నుండి ఇక్కడికి వచ్చాను. నిన్న కూడా సేమ్, నిన్న నైట్ వేలు అయ్యేసరికి వర్షం వచ్చింది. ఈరోజు అయితే 5 గంటలకు వచ్చింది డే టైంలోనే. నిన్న వర్షంలో తడిసినందుకు, అలాగే ఇక్కడ రోజంతా ఎండలో ఉండడం వల్ల నాకైతే బుర్ర చాలా హీట్ ఎక్కిపోయింది. అలాగే జ్వరం కూడా వచ్చేలాగా ఉంది. సిమ్టమ్స్ అయితే తెలుస్తున్నాయి. ఈరోజు కూడా తడుస్తున్నాం కాబట్టి కంపల్సరీ రేపైతే పనికి రావడం కావదు. ఇంకా బెడ్ రెస్ట్ అనుకుంటా. చూడాలి ఎలా ఉంటుందో. రేపైతే లోడింగ్ ఉంటుంది. రాగలమో రాలేమో అదైతే చెప్పలేము. ఇది గాయ్స్ వీడియో. అసలు ఈ పరిస్థితుల్లో మనం అసలు ఇంటికి వెళ్ళలేమా అనేది ఇప్పుడు మా సందేహము. చాలా భారీగా వర్షం అయితే పడుతుంది. ఇది గాయ్స్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఉంటా మరి, బాయ్.